హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఒక హోటల్ చట్నీస్ హోటల్లో పేలుడు సంభవించింది. ముగ్గురు హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. భయంతో పరుగులు తీశారు కస్టమర్లు కూడా. హోటల్లోని ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడున్న సిబ్బంది కూడా తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది హోటల్ యాజమాన్యం. ప్రస్తుతం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హోటల్లోని ఒక ఇడ్లీ స్టీమర్ పేలితే ఒకసారి చూడొచ్చు ఆ విజువల్. సాధారణంగా ఆ స్టీమర్ దగ్గర ఉన్నప్పుడు అర్థమైపోతుంటుంది, ఎందుకంటే వేడి నీటి ఆవిరి ఉంటుంది కదా, వాటితో అక్కడ ఆ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. బట్ ఆ ఇడ్లీ స్టీమర్ ఎలా పేలింది? మరి ముఖ్యంగా సేఫ్టీ ప్రికాషన్స్ అంటూ ఉంటారు. ఐఎమ్ సారీ, సాధారణంగా ఒక వస్తువుకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఒక వ్యవస్థకి సంబంధించి అక్కడ ఏమైనా ఎక్విప్మెంట్ ఉందంటే కనుక అదుగు అది అక్కడ మీరు చూస్తున్నారు కదా, అది వాళ్ళ కిచెన్ ఏరియా. అక్కడే ఉన్న ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలింది. ఆ పేలుడు ధాటికి అక్కడ ఉన్న కస్టమర్లు కూడా బయటకు పరుగులు తీశారు. సాధారణంగా స్టీమర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న బాయిలర్స్, వాటికి సంబంధించి చిన్న బాయిలరు, పెద్ద బాయిలరు, వాటర్ ఇట్ మేబీ, వాటి దగ్గర ఉంటేనే ఆ సౌండ్ చూస్తేనే భయపడిపోతారు. అటువంటి సౌండ్ ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే దాని స్థాయిని బట్టి, ఒకవేళ చిన్నదైతే కనుక చిన్న స్టీమర్స్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఆ బాయిలర్ చిన్నదైతే చిన్నదైనా ఆ సౌండ్ వింటేనే కాస్త భయం పడుతూ ఉంటారు, భయం పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆ విజువల్ మీరు చూడండి, ఒక్కసారిగా వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు లోనైన పరిస్థితి. వెంటనే పరుగులు తీశారు, ఏమవుతుందో అర్థం కాక. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఈ పేలుడు జరిగింది. ముగ్గురు హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. భయంతో కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. హోటల్లోని ఇడ్లీ స్టీమర్ పేలినట్టుగా తెలుస్తోంది. విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది హోటల్ యాజమాన్యం అంటూ కూడా మాట్లాడుకున్న పరిస్థితి. అసలు ఇంతకీ ఏం జరిగింది, ప్రస్తుతం అక్కడ ఆ గాయాలైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, అసలు ఏం జరిగింది, ఈ ఘటన ఎన్ని గంటలు చోటు చేసుకుంది, అలాగే చట్నీస్ యాజమాన్యం ఏముంటుంది? ఈ ఘటన మాత్రం మరి 12 గంటలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎల్బీ నగర్ లోని చట్నీస్ హోటల్ అనేది ఎల్బీ నగర్ రింగ్ రోడ్ వద్ద కూడా సెంటర్ పాయింట్ లో ఉంటుంది. కాబట్టి అక్కడికి చాలా మంది కూడా కస్టమర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అక్కడ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరి ఇక్కడ మాత్రము అది ఒక భారీ పేలుడుతో శబ్దం రావడం కూడా అక్కడున్న కస్టమర్లు కావచ్చు, ఇటు సిబ్బంది కావచ్చు గమనించారు. కాకపోతే ఈ ఇడ్లీ స్టీమర్ పేలడం అనేది ఎక్కడ కూడా ఇప్పటి వరకు సంభవించలేదు. కానీ ఇప్పుడు మాత్రము ఈ ఘటన సంభవించింది అంటే దానికి కారణము వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణం అంటున్నారు పోలీసులు అయితే, ఎల్బీ నగర్ పోలీసులు. యాక్చువల్ గా ఈ ఘటన జరిగిన తర్వాత కూడా అక్కడ ముగ్గురికి మాత్రము తీవ్ర గాయాలైనాయి. ఆ తీవ్ర గాయాలు అవ్వడంతో కూడా గుట్టు చప్పుడు కాకుండానే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి అయితే సిబ్బందిని తరలించడం కూడా జరిగింది. సిబ్బంది అంతా కూడా అక్కడ యాజమాన్యం అక్కడికి చేరుకోవడము, అలాగే కస్టమర్లు మరి అప్పటికి తింటూ ఉన్నారు. ఆ కస్టమర్లు ఆ శబ్దం రావడంతో వెంటనే భయాందోళనకు గురైపోయి కూడా తింటున్న ప్లేట్లను వదిలేసి బయటికి పరుగులు తీసిన తరుణాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అదే కాకుండా మరి ఎందుకు వీళ్ళు గోప్యంగా ఉంచారు యాజమాన్యం అనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులకు కూడా ఈ కస్టమర్లు భయాందోళనకు గురయ్యి బయటికి పరుగులు తీసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కస్టమర్లు ఇచ్చిన సమాచారంతోనే మరి పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. గాయపడ్డ వారు మాత్రము జోగేశ్వరు, అలాగే దియా, సుమిత్, సునీల్, వీళ్ళు నలుగురికి, అంటే ముగ్గురికేమో తీవ్రంగా గాయాలయ్యాయి, ఒకరికి మాత్రము స్వల్ప గాయాలయ్యాయి. వీళ్ళ నలుగురిని కూడా ఇక్కడ మాత్రము స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది. నలుగురు కూడా ఛత్తీస్గఢ్ కి చెందిన వాళ్ళుగా పోలీసులు గుర్తించారు. మరి కస్టమర్లకు పెను ప్రమాదం తప్పడంతో కూడా అధికారులు హోటల్ యాజమాన్యం మాత్రం ఊపిరి పీల్చుకుందని చెప్పొచ్చు. కానీ కాకపోతే అక్కడ ఆ యాజమాన్యం కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఎందుకు నిర్లక్ష్యం వహించారు అనే దానిపైన ఆరా తీస్తున్నప్పటికీ మరి ఆ ఇడ్లీ పాత్ర స్టీమర్ గాలి బయటకు వస్తూ ఉంటారు. ఇడ్లీ ఉడికే కొద్దీ ఆ స్టీమ్ అనేది మొత్తం ఆవిరి అనేది బయటకు వచ్చి ఆ ప్లేట్లని కూడా ఇది పాత పడిపోయినటువంటి ఇడ్లీ కుక్కర్ అవ్వడంతో కూడా ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అదే విధంగా మరి చట్నీస్ హోటల్లో గ్యాస్ కి సంబంధించి కూడా గ్యాస్ దగ్గర కూడా వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోలేదేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే తప్పు వారి వద్దే ఉన్నందున వాళ్ళు గోప్యంగా ఉంచుతున్నారా ఈ విషయాన్ని అనేది కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇటు పోలీసులకు వాళ్ళు సమాచారం ఇవ్వలేదు,
గాయపడిన వాళ్ళందరినీ కూడా గోప్యంగా గుట్టు చప్పుడు కాకుండానే వాళ్ళు ఆసుపత్రికి తరలించడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న కస్టమర్లను కూడా వాళ్ళు బతిమలాడే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందుకని చెప్పేసి మరి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి మరి పోలీసులు అయితే ఈ విషయంలో వాళ్ళు ఇంకా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు, అన్ని కోణాల్లో కూడా విచారిస్తూ ఉన్నారు. సచిన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నిర్మల. మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ముగ్గురు అక్కడ హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. భయంతో వాళ్ళు పరుగులు తీశారు. వాళ్లతో పాటు ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్న కస్టమర్లు కూడా భయంతో పరుగులు తీశారు. హోటల్లోని ఇడ్లీ స్టీమర్ పేలినట్టుగా తెలుస్తోంది. విషయాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తోంది హోటల్ యాజమాన్యం. చెప్పండి.